నాగ చైతన్య శోభిత ధూళిపాల జంట నిశ్చితార్థ సమయంలో వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 2027 చివరి నాటికి మరో మహిళ కారణంగా వారి వివాహ బంధం ముగిసిపోతుందని అతడు జోష్యం అయితే చెప్పాడు. వేణుస్వామి అసందర్భపు జోష్యం తీవ్ర విమర్శలకైతే తావిచ్చింది. నాగ చైతన్య అభిమానులు, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు అతడిపై తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. నాగ చైతన్యపై వేణుస్వామి అనుచిత వ్యాఖ్యల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు ప్రతిస్పందనగా తెలంగాణ హైకోర్టు ఈ విషయంపై దర్యాప్తునైతే ఆదేశించింది. అయితే వేణుస్వామి కోర్టులో ఫిర్యాదును సవాల్ చేసి మొదటి మహిళా కమిషన్ నుంచి చర్యలకు వ్యతిరేకంగా స్టే అయితే పొందారు. కానీ తెలంగాణ హైకోర్టు తర్వాత ఈ స్టేను రద్దు చేసి ఫిర్యాదును పూర్తిగా దర్యాప్తు చేయాలని కమిషన్ అయితే ఆదేశించింది. ఆరోపణలకు సంబంధించి చర్యలు తీసుకునే అధికారం కమిషన్ కు ఉందని కోర్టు అయితే ధృవీకరించింది. మరి ఈ తీర్పు తర్వాత మహిళా కమిషన్ వేణుస్వామిని విచారణకు పిలిచి వారంలోపు దర్యాప్తుకు సహకరించాలని గడువు అయితే విధించింది. ఇటీవల నాగ చైతన్య శోభిత జంట పెళ్లితో ఒకటైన సంగతి మనందరికీ తెలుసు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణ ఉమెన్ కమిషన్ ముందు వేణుస్వామి బహిరంగంగా క్షమాపణ చెప్పారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. హీరో నాగ చైతన్య శోభిత జంటపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణుస్వామి అయితే పేర్కొన్నారు. ఇద్దరూ మళ్ళీ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పిన వేణుస్వామి ఇప్పుడు పూర్తిగా క్షమాపణలు కోరారు. నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయానికి హాజరైన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు వేణుస్వామి తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావద్దని వేణుస్వామిని ఉమెన్ కమిషన్ అయితే హెచ్చరించింది.